నారాయణపేట జిల్లా దవ్వాడ మండలంలో పెద్దపల్లి జిల్లా అధికారి వేధింపులు భరించలేక పెద్దపల్లి జిల్లా డిఎల్ఎంటీ రమేష్ మృతి చెందారు. ఎంఈఓ ఆఫీస్ దగ్గర నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి బంద్ పాటించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ 15 రోజులు కనిపించకుండా పోయిన రమేష్ తన సూసైడ్ నోట్లో పై అధికారుల ఒత్తిడి వల్లే తాను ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని అన్నారు. నారాయణపేట జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల తరపున స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేధింపులు కారణమని తెలిపారు. ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిని చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఓపీ విభాగంలో వైద్యులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు విభాగాల్లో హాజరు కాని వైద్యులను మంత్రి ఎర్రబెల్లి ఫోన్లో మాట్లాడారు. ఎంజీఎంకు వచ్చిన ఆయన రోగులను స్వయంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు విభాగాల్లో సేవలు సరిగా లేకపోవడంపై సూపరింటెండెంట్పై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆర్కే తాడేపల్లి వైఎస్ఆర్ సెంటర్ నుండి భారతమాత విగ్రహం వరకు ఫిట్ ఇండియా ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 200 మంది బాలబాలికలు అధికారులు పాల్గొన్నారు. నేటి ఆధునిక కాలంలో వ్యాయామం చేయడం చాలా అవసరమని, ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం ఏదో ఒక రూపంలో మన శరీరానికి శ్రమ కలిగించే రీతిలో పనులు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. రాజధాని ప్రాంతం తరలిపోతుందనే విషయంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే స్పందించారు. అసలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా తరలిస్తారనే మాట మాట్లాడలేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రాజధాని ప్రాంతం తరలిపోతుందనే విషయ ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం శ్రీకృష్ణ కమిటీ నివేదికపై మాత్రమే మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా విష ప్రచారం చేస్తున్నారని తనదైన శైలిలో విమర్శలు చేశారు. కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు ఆందోళన చేపట్టారు. ఉల్లి కొనుగోలు చేయడం లేదని, సరైన ధర కల్పించాలని రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. మార్కెట్లో ఉల్లిపాయలు నిలిచిపోయాయని, అధికారులు కావాలని కొనుగోలు చేయకుండా మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లిపాయలు కొనుగోలు చేయాలంటూ కొత్త బస్టాండ్ ముందు రైతులు రోడ్డెక్కి బైఠాయించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ మార్కెట్ యార్డులలో దళారులు తక్కువ ధరలకు విక్రయించి వారు ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపించారు. దళారులు కొనుగోలు చేయకుండా రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారని, 3 రోజుల నుంచి ఉల్లిగడ్డలు అక్కడే ఉండడంతో మొలకలు వచ్చే పరిస్థితి ఉందన్నారు. ఉల్లిగడ్డలకి మొలకలు వస్తే పూర్తి బాధ్యత మార్కెట్ యార్డ్ యాజమాన్యందే అని వాపోయారు. బస్టాండ్ ముందు రైతులు బైఠాయించడంతో ట్రాఫిక్ ఇబ్బందిగా మారింది. దీంతో పోలీసులు రైతులకు సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు. మెదక్ జిల్లా జీకేఆర్ గార్డెన్లో శాంతి సమావేశం కార్యక్రమం డీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ 2వ తేదీ నాడు గణపతి మండపాన్ని ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరూ వారి వివరాలను జిల్లా పోలీస్ యాప్లో తమ వివరాలు నమోదు చేయాలని అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామంలో గ్రామ పంచాయతీ 14వ ఆర్థిక సంఘం నిధుల నుండి 12 లక్షల నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులకు బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి, సర్పంచ్ బుయ్యన్ చంద్రకళ ప్రారంభించారు. సాలూర గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయుటకు గౌరవ శాసనసభ్యులు ఎండి షకీల్ అమీర్, కల్వకుంట్ల కవిత, మాజీ పార్లమెంట్ సభ్యులు కృషి చేస్తున్నారని ఎంపీపీ తెలిపారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ జూబ్లీ హాల్లో ప్రముఖ రచయిత గటిక విజయ్ కుమార్ వ్రాసిన ఉజ్వల ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ మరియు బంగారు బాట పుస్తక పరిచయ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు, అల్లం నారాయణ, దేశపతి శ్రీనివాస్, ఆర్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ మక్కా మసీదులో 6వ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ 109వ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించిన హైదరాబాద్ డెక్కన్ డెమోక్రాటిక్ అలియన్స్ ప్రెసిడెంట్ డాక్టర్ కొల్లూరి చిరంజీవి, వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రెసిడెంట్ కెప్టెన్ పాండురంగారెడ్డి, మీర్ మెహబూబ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కోల్చార మండలంలోని కిష్టాపూర్ గ్రామస్తులు మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిలో ధర్నా చేశారు. కిష్టాపూర్ గ్రామంలో ఎస్సీ కాలనీ వాసులు గత కొన్ని రోజుల నుండి కరెంటు బిల్లు కట్టడం లేదనే నెపంతో విద్యుత్ వైర్లు తొలగించడంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల నందు కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాఠశాల భవనం మరియు వసతి గృహానికి ప్రహరీ గోడ లేకపోవడం వల్ల వారి రక్షణకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. దీంతో పాటు అక్కడ పందులు స్వైర విహారం చేయడంతో బాలికలు రోగాల బారిన పడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆ పాఠశాలలో జ్వరం బారిన పడి ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది. అయినా కూడా ఏ ఒక్క అధికారి కూడా తగిన చర్యలు తీసుకోవడం లేదని గిరిజన విద్యార్థులు సంఘ నాయకులు వాపోతున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని గండికోట యందు జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని మండల స్థాయి బాలబాలికలకు 65వ జోనల్ స్థాయిని వాలీబాల్, ఖోఖో పోటీలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ షుగర్ ఫ్యాక్టరీని సర్వే నెంబర్ 178 భూమిని కొందరు కబ్జాకు పాల్పడుతున్నారని బోధన్ యువత ఆధ్వర్యంలో వారిని అడ్డుకోవడం జరిగింది. బోధన్ నిజాం షుగర్ కర్మాగారానికి చెందిన భూమిని కొందరు నాయకులు అక్రమంగా కబ్జాకు పాల్పడుతున్నారని, వారి వద్ద ఎలాంటి లింకులు, సరైన డాక్యుమెంట్స్ లేకుండా మామూలు మత్తులో అధికారులు అందులో కుమ్మక్కై ప్రజలకు మాయమాటలు చెబుతున్నారని ఆగ్రహించిన బోధన్ యువత వారిని అడ్డుకున్నారు. సూర్యాపేట జిల్లా నడిగుడి మండలం గణేష్ ఉత్సవ నిర్వహణ కమిటీలకు ఎస్ఏసీహెచ్ నరేష్ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం లయన్స్ క్లబ్ ఆఫ్ పిట్లం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా అండర్ 17th మండల్ లెవెల్ కబడ్డీ సెలబ్రేషన్స్ క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిట్లం మండలంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులందరూ పాల్గొన్నారు.